టీచర్ మీద నమ్మకంతో మేము అప్పచెప్పాము, టీచర్కి ఏదైనా మంచైనా చెడైనా చెప్పగలుగుతారు, మా తర్వాత తల్లిలాగా చూస్తారు అనే నమ్మకం ఎందుకు రావట్లేదు? మేము ఏం కోల్పోతున్నాం అంటే మేమేం మిస్టేక్ చేస్తున్నాం? ఈ మధ్యన పిల్లలకి గవద పిల్లలు బాగా వచ్చినాయి స్కూల్లో. నాన్న రావద్దు, గవద పిల్లలు కదా, బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, సో నువ్వు 2 రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. మా ఇంట్లో ఎవరు లేరు టీచర్, మా మమ్మీ మా డాడీ పనికి వెళ్ళిపోతారు, నేను ఒక్కడనే ఉండలేను, అందుకే పంపిస్తున్నారు. ఆ అబ్బాయితో నువ్వు రావద్దు లేదా నేను ఇంకొక రూమ్ లో కూర్చోబెడతాను అన్నందుకు అది జరిగిపోయిన 6 నెలల తర్వాత ఫీజు అడిగితే వచ్చి మా అబ్బాయి చాలా హట్ అయ్యాడండి. పిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారు మీకు తెలీదా? 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో రన్ అవుతూ ఇంతమంది పిల్లల్ని చూస్తూ ఉన్నా, మాకు తెలీదా పిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారు అని? ఏ పిల్లాడిని మేము కొడతాం కానీ వెంటనే వాడి కళ్ళలో నీళ్ళు చూస్తే మా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువు చెప్పిన పిల్లలకి వాళ్ళు 10th వెళ్ళిపోతుంటే మేము బాధపడతాం. ఎందుకు? ఆ పిల్లలతో మాకున్న అనుబంధం కారణంగా కదా. మాకు వచ్చేదైతే ఏమీ లేదు. మనం ఏమి బ్రతకలేక బడిపంతులు ఉద్యోగాలు చేయట్లేదు, ఇంతమంది విద్యార్థులకు బ్రతుకునిస్తున్నా బడిపంతులు ఉద్యోగాలు చేస్తున్నాము.